అందరూ మనకి ది బెస్ట్ ఆన్సర్స్ ఇస్తుంది అని, ద బెస్ట్ రెస్పాన్సెస్ ఇస్తుందని, ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే చాట్‌జీపీటీ కానీ, జెమినై కానీ, గ్రాక్ కానీ, సో ఇవన్నీ ఒక వర్డ్‌ని కూడా అర్థం చేసుకోలేవు. దట్స్ కంప్లీట్లీ ట్రూ. ఇంకోటేంటంటే ఈ మోడల్స్‌కి ఫీలింగ్స్ కానీ, నమ్మకాలు కానీ, సో ఇలాంటివి ఏంటో కూడా తెలీదు. ఇవేం చేస్తున్నాయంటే ఇంటెలిజెన్స్‌ని ఇమిటేట్ చేస్తున్నాయి. స్మార్ట్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇవి మనలా ఉండటానికి మనల్ని కాపీ చేస్తున్నాయి. ఇవి మనకి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించట్లేదు. నెక్స్ట్ వర్డ్స్ ఏంటి అని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఏఐ మీద ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మన హ్యూమన్ V4 ఫైనల్ కర్కులం బుక్ మీకు పర్ఫెక్ట్ ఫిట్. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ 100 యూజర్స్కి 50% ఆఫ్ నడుస్తుంది. అండ్ మీ బుక్ని ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ కలర్ ప్రింటెడ్ బుక్. అండ్ ఇంకోటి ఏంటంటే పేజెస్ కూడా అంతే క్వాలిటీ ఉంటాయి. ఆర్ట్ పేపర్ మ్యాట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ కూపన్ కోడ్స్ అనేవి లింక్లో ఉన్నాయి, చూడండి. ఏఐ అనేది న్యూరల్ నెట్వర్క్స్ టెక్ మీద నడుస్తుంది. న్యూరల్ నెట్వర్క్స్ అనేది బ్రెయిన్ కాదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందంటే మన ఎక్స్పీరియన్సెస్ వల్ల, మన ఎమోషన్స్ వల్ల, మనం సర్వైవ్ అవ్విన సిచ్యువేషన్స్ వల్ల నేర్చుకుంటాం. కానీ ఏఐ డేటా వల్ల, ఫీడ్బ్యాక్ అండ్ వెయిట్స్ అనే టెర్మినాలజీస్ వల్ల ఎవాల్వ్ అవుతుంది. ఏఐకి బాడీ ఉండదు. ఏఐకి వై అనే సెన్స్ ఉండదు. ఏఐ లవ్ గురించి ఫిలాసఫీలు చెప్పినా, లేదంటే లవ్ ఫెయిల్యూర్ గురించి కొటేషన్లు చెప్పినా అది ఫీల్ అవ్వి చెప్పట్లేదు. దానికి ఫీడ్ చేసిన డేటా నుంచి మిక్స్ చేసి వర్డ్స్ని పర్ఫెక్షన్స్తో ప్రిడిక్షన్ చేస్తుంది. ఏఐ గురించి తెలుసుకోవాలంటే మన హ్యూమన్ V4 బుక్ అనేది ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. కలర్ ప్రింటెడ్ బుక్. ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ నడుస్తుంది. ఏఐ అనేది పవర్ఫుల్లే, కానీ మ్యాజిక్ కాదు. దానికి మనలా ఆలోచించే క్యాపబిలిటీ లేదు. దానంతటా అదే ఏదైనా ఇన్వెంట్ చేసే ఎబిలిటీ కూడా లేదు ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో అప్గ్రేడ్స్లో ఏమన్నా తీసుకొని రావచ్చు. ఏఐ అనేది జస్ట్ క్యాల్కులేట్ చేస్తుంది, ప్రిడిక్ట్ చేస్తుంది. మనం ఫీడ్ చేసిన డేటాలో ప్యాటర్న్స్ని వెతుక్కొని మనకేంటంటే రెస్పాన్స్ ఇస్తుంది. ఏఐ మనలా బతకలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐకి ఏంటంటే కాన్షియస్నెస్ అనేది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఏఐ అనేది స్కైనెట్ రాత్రికి అవుతుంది అంటే అది ఫుల్ హైప్ ఇచ్చిన కాన్సెప్ట్ అనమాట. అండ్ ఫ్యూచర్లో ఆ లెవెల్కి రావచ్చేమో మేబీ. సో ఇలాంటి మిత్స్ అన్నీ కూడా మన బుక్లో డీకోడ్ చేసాము. అలానే ఏఐని స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఏదైనా రిసోర్స్ వెతుకుతున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ 100 యూజర్స్కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఏఐ గురించి ఒక స్కేరీ ట్రూత్ ఏంటంటే ఏఐ కొత్తగా బయాస్ని కనిపెట్టదు. అది మనం ట్రైన్ చేసిన డేటాని జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. ఒకవేళ మనం ట్రైన్ చేసే డేటాలో సో మనం ఇచ్చే కంటెంట్ అంతా బయాస్డ్గా ఉంది అంటే ఏఐ కూడా డెఫినెట్గా డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు ఉన్న హైరింగ్ డేటాలో మేల్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటూ ఉన్నాం. సో స్టాట్స్లో చూస్తే కూడా మీకు అదే కనపడుతుంది. సో ఇప్పుడు ఈ డేటాని మనం ఏఐకి ఇస్తే సో ఏఐని ఫిల్టర్ చేయమంటే మ్యాక్సిమం ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసేస్తుంది, ఈవెన్ ఒకవేళ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా. సో నేనైతే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే ఏఐని ట్రైన్ చేసిన తర్వాత మనకు అది అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుందో లేదో అని చెప్పి టెస్ట్ చేయాలి. లేకపోతే ఇంకా అస్సాం ట్రైన్ ఎక్కేయాల్సిందే. సో ఏఐ గురించి మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మన హ్యూమన్ V4ను ఒకసారి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఫస్ట్ 100 యూజర్స్కి 50% ఆఫ్ అనేది ఇస్తున్నాము. ఏఐ మన జాబ్స్ని 100% రీప్లేస్ చేయదు. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ న్యూ ఎరా. ఏఐని వాడుకోవడం ఒక స్కిల్. అండ్ ఇది బూమ్ అవ్వడానికి ఇంకా 2-3 ఇయర్స్ పట్టచ్చు. అండ్ ఏఐని వాడుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకుంటే మన వాల్యూ అనేది బిజినెస్లోనైనా కానీ, లేదంటే మన వర్క్ స్పేస్లో అయినా కూడా చాలా మల్టిప్లై అవుతుంది. ఏఐని రీప్లేస్మెంట్లా చూడడం కంటే ఏఐతో కలిసి వర్క్ చేసి మన ఎఫిషియన్సీని పెంచుకుంటే ఇట్ విల్ మేడ్ వండర్స్ డెఫినెట్లీ. 2000స్లో ఎలాగైతే మనకి ఇంటర్నెట్ బూమ్ వచ్చిందో, 2010స్కి మనకి సాఫ్ట్వేర్లో రెవల్యూషన్ వచ్చిందో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ విజిబిలిటీ 2030స్కి మనకి ఏఐ బూమ్ అనేది వస్తుంది. అండ్ ఈ ఏఐ బూమ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎంటైర్ న్యూ ఎరా అనేది డెవలప్ అవబోతుంది. ఏఐని నేర్చుకోవడానికి మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా సోర్స్ గురించి వెతుకుతున్నట్లయితే 0 నుంచి కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి అని అనుకునే సోర్స్ సో హ్యూమన్ V4 అనేది అలాంటి గైడ్ అవుతుంది. అండ్ ఫస్ట్ 100 యూజర్స్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏఐ డెవలప్మెంట్కి ఫ్రీ హ్యాండ్ ఉంది అని. బట్ మార్కెట్లో ఏ కంపెనీస్ అయితే చిప్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకు అందిస్తున్నాయో,
సో అవి డెవలప్మెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే జైన్ కంపెనీస్ అన్నీ పవర్ని హోల్డ్ చేద్దామని చూస్తున్నాయి ఈ ఏఐ ఎరాలో. సో చాలా పొలిటికల్ డ్రామా అయితే నడుస్తుంది, కానీ మనకైతే కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు ఏఐ అనేది మనం ఆప్షనల్గా తీసుకోకూడదు. ఏఐ టెక్నాలజీ అనేది దీన్ని మనం ఒక సర్వైవల్ స్కిల్గా తీసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇది సర్వైవల్ స్కిల్గా అవుతుంది. సో ఇప్పుడేంటంటే మీరు ఎవరి దగ్గరైనా ఏఐ స్కిల్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. బట్ మీరు ఒక సోర్స్ కోసం చూస్తుంటే నా బుక్ అనేది మీరు ఒక ఆప్షన్గా చూసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏఐ అనేది అన్నిట్లో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. జాబ్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు అండ్ గవర్నమెంట్స్ నుంచి ఫైనాన్స్ అండ్ మెడికల్ ఫీల్డ్స్ అన్నిటిలో ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. కాకపోతే దీన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో కొత్త టెక్నాలజీ కదా, అందువల్ల ఏంటంటే దీన్ని వాడేవాళ్ళు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కొన్ని విషయాల్లో కొన్ని కంటెక్స్లో అసలు హైప్స్ ఏంటంటే పీక్ ఇచ్చేస్తున్నారు. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో లైక్ ఇంజనీర్స్ కూడా లైక్ డెవలప్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లైక్ అర్థం చేసుకోలేకపోతున్నారంట ఈ కాన్సెప్ట్ని. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అనవసరమైన హైప్ ఇస్తున్నారు కొన్ని కంటెక్స్లో. అండ్ ఇంకొన్ని విషయాల్లో అయితే క్లారిటీ దొరకట్లేదు అసలైతే. అందుకే నేను ఒక గ్రౌండెడ్ బుక్ని డెవలప్ చేశాను. సో ద రియల్ బోరింగ్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ హియర్, హ్యూమన్ V4 ఫైనల్ కరికులం. సో ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ నడుస్తుంది. సో ఎవరైతే సెల్ఫ్ లెర్నింగ్ చేస్తారో వాళ్ళకి ఇదేంటంటే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. బుక్స్ చదువుతారో వాళ్ళకు కూడా. సో ట్రై చేయండి ఒకసారి. మనం వాడే జీపీటీ మోడల్స్ ఎస్సేస్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ ఎలా జనరేట్ చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ మోడల్స్ అనేవి మన క్వశ్చన్స్కి ఆలోచించి ఆన్సర్ ఇవ్వట్లేదు, జస్ట్ గెస్ చేసి పేరాలు మ్యాటర్లను ఇస్తుంది. ఒకవేళ మనం అడిగిన క్వశ్చన్స్కి జీపీటీ మోడల్స్ దగ్గర సఫిషియంట్ డేటా లేకపోతే అవే కొత్తగా థియరీలు కనిపెడతాయి. అండ్ మనం అది 100కి 1000% కరెక్ట్ అని అనుకుంటాము. ఏఐ మనకి ఒకసారి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తే ఇంకో సిచ్యువేషన్లో 100% రాంగ్ థియరీని జనరేట్ చేస్తాయి. దీన్నే టెక్నికల్గా మనం హెల్యూజినేషన్స్ అని అంటాము. సో ఈ హెల్యూజినేషన్స్ని అండ్ ఇలాంటి టాపిక్స్ని అన్నిటినీ ఎలా డీల్ చేయాలో మన హ్యూమన్ V4 బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఇదేంటంటే కలర్ ప్రింటెడ్ బుక్. సో ఫస్ట్ 100 యూజర్స్కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. బై యువర్ కాపీ నౌ. 2017లో ఒక పేపర్ ఏఐ ఫ్యూచర్నే మార్చేసింది. దీనిని అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అని పిలవచ్చు. ఇది ట్రాన్స్ఫార్మర్స్ అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసింది. ChatGPT, Claude, Gemini బ్యాక్ ఎండ్ ఉన్న కోర్ ఇంజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఏఐ అనేది ఒక్కొక్క పదం చదవడం బదులు ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేసి ఒక వర్డ్ని ఎంటర్ సెంటెన్స్లో ఫిట్ చేయడం స్టార్ట్ చేసింది. సో అందుకే ఏంటంటే ఇప్పుడు ఏఐ మనకి చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ జస్ట్ యూజింగ్ అటెన్షన్ మ్యాథ్. సో ఏఐని ఫ్రమ్ ద వెరీ బేసిక్ నుంచి మీరు నేర్చుకుందాం అని అనుకుంటే హ్యూమన్ V4 అనే బుక్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ 100 యూజర్స్కి 50% ఆఫ్ నడుస్తుంది. సో బై యువర్ బుక్ నౌ.